నమస్తే. నేను మీ వెంకట్. ఈటెల రాజేందర్, బొడిగె శోభలు బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లోకి వెళ్తున్నారా? కరీంనగర్‌లో బహిరంగ ప్రదేశాల్లో బీఆర్ఎస్‌లోకి ఈటెల రాజేందర్, బొడిగె శోభలు ఇద్దరు బీఆర్ఎస్‌లోకి వెళ్తున్నట్టుగా బహిరంగంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, మన ఏవిఎం తెలుగు ఛానల్‌ని తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియోను ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయండి. మీ అమూల్యమైన కామెంటును మాకు అందించండి. వాస్తవంగా కరీంనగర్‌లో బహిరంగ ప్రదేశాల్లో కరీంనగర్ నగరంలోనే ఈటెల రాజేందర్, బొడిగె శోభలు బీజేపీకి రాజీనామా చేయబోతా ఉన్నారు. బీఆర్ఎస్‌లోకి వెళ్తా ఉన్నారు అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవంగా. సరే, మరి ఈ ఫ్లెక్సీల వెనకాల ఎవరున్నారు? ఈరోజు బహిరంగంగా అంటే ప్రెస్ మీట్ పెట్టి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈటెల రాజేందర్, బొడిగె శోభలు ఖండించడం జరిగింది. మేము బీజేపీ పార్టీలోకెళ్ళి బయటకు వెళ్ళట్లేదు, బీఆర్ఎస్‌లోకి వెళ్తున్నాం అనేది అది అవాస్తవమైనటువంటి విషయము అని పూర్తి స్థాయిలో ఖండించడం జరిగింది బహిరంగంగా. సరే, మీరు ఈరోజు ఖండించడం జరిగింది. బీజేపీ పార్టీలోనే కొనసాగుతామని వారు పదే పదే చెప్పడం జరుగుతూ ఉంది. సరే, మీరు బీజేపీ పార్టీలోనే నిజంగానే కొనసాగితే, మీరు నిజంగా బీజేపీ పార్టీలో ఈటెల రాజేందర్, బొడిగె శోభలు నిజంగా అంత పూర్తి స్థాయిలో మీరు అంత సంతోషంగా ఉన్నారా? లేదంటే మరి ఏ పార్టీపై వెళ్తా ఉన్నారు? బీఆర్ఎస్‌లోకి వెళ్తారు. మరి ఫ్లెక్సీల వెనకాల ఎవరున్నారు? ఆ ఫ్లెక్సీల భాగోతం ఏంది? మరి ఫ్లెక్సీల వెనకాల ఉన్నటువంటి రాజకీయం ఏంది? అసలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే అంత స్థాయికి ఎందుకు వచ్చింది? వాస్తవమైన విషయం గదా! బీఆర్ఎస్‌లోకి వెళ్తున్నారని ఫ్లెక్సీలు ఎందుకు ఏర్పాటు చేస్తారు? అసలు ఎవరు ఏర్పాటు చేస్తారు? ఈ ఫ్లెక్సీల వెనకాల ఎవరున్నారు? బయట పెట్టాల్సినది ఎవరు మరి? అంతే గదా! వాస్తవమైన విషయమే గదా!